ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే జావా స్క్రిప్ట్ టాపిక్స్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ వేరియబుల్. ఈ టూ టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ సమ్ క్వశ్చన్స్ అనమాట. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఓకే, ఈ క్లాసెస్ అనే జావా స్క్రిప్ట్ మొత్తం ఇంటరాక్టివ్గా ఉంటాయి ప్రతి ఒక్కటి. సో మనం మ్యాక్సిమం ఎర్రర్ బేస్డ్గా లెర్నింగ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఎర్రర్ చూస్తాం, ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేస్తాం. సో ప్రాక్టికల్ వే లోపల ఈజీ వేలో మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా ఈచ్ టాపిక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ, వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అంటే ఏంది? ఎనీవన్ మీకు తెలిసింది చెప్పండి. Is a type of language and Sir, not. ఓకే, యా, sir, JavaScript is a scripting language which is used to design web pages, which are ఓకే, more interactive with the users. యా, గ్రేట్, నైస్ ఆన్సర్. యా, దట్స్ కరెక్ట్. అండ్ మోర్. యా, మీకు తెలిసింది చెప్పండి, లేకపోతే గుడ్ గుడ్ టు స్టార్ట్. ఓకే, ఎనీవన్. సో ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, లైక్ శ్రావణి, కిషోర్. So already I think you know about that. Swami know, Jay also know something. Yeah, Arun, so Arun is in, yeah, he is in chat. యా, సమ్వేర్ మీకు ఏదైనా డౌట్ ఉండి మాట్లాడలేని సిచ్యువేషన్స్లో ఒకటి ఏమైనా ఉంటే నాకు హ్యాండ్ సింబల్ పంపించండి. హ్యాండ్ సింబల్స్ ఉంటాయి కదా, సో హ్యాండ్ సింబల్ చూడగానే చార్ట్ చూస్తాను ఒకవేళ ఫ్లో లోపల చూడకపోయి ఉంటే. ఓకే, ఓకే, ఇట్ ఇస్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, నైస్. సో అవన్నీ కరెక్టే మీరు చెప్పినవి. దాంతోపాటు ఇన్ డెప్త్గా ఇంకొంచెం మీకు జావా స్క్రిప్ట్ అంటే ఏంది అనేది అనుకుంటాం, ఇంకొంచెం బేసిక్ లెవెల్లో వెళ్దాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది, అంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అది కూడా మనకు తెలియాలి కదా. సో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల జావా స్క్రిప్ట్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే, ఈ హై లెవెల్ ఏందో చూద్దాం. సో ఈ హై లెవెల్ తెలవాలంటే దీంట్లో ఉండే లెవెల్స్ లెవెల్స్ వచ్చేసి మనకు లో లెవెల్, హై లెవెల్ అని చెప్పేసి ఉంటాయి. మరి వాట్ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, ఈ రెండింటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, లైక్ ఈ సర్కిల్లో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? గివ్ మీ రెస్పాన్స్. సో Binary code, binary code. బైనరీ. బైనరీ కోడ్. దట్ ఈస్ బైనరీ కోడ్. ఈ బైనరీ కోడ్లో ఏముందో చెప్తారా? ఈ నెంబర్స్ చూసి అది ఏందని చెప్పగలుగుతారా? ఐపీ అడ్రస్. ఇది ఐపీ అడ్రస్ అంత కన్ఫర్మ్గా తెలుసా? Like one or zero, sir, like true or false. ఓకే, అవి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ చూస్తే మనకు అర్థం కాదు, మనం ఇంప్లిమెంట్ చేస్తేనే అది ఏందైనా తెలుస్తుంది అంతే. ఇది ఎవరికి ఏ హ్యూమన్ బీయింగ్కి ఇచ్చినా సరే ఇది ఏంది అని చెప్తే మ్యాక్సిమం ఆన్సర్ చెప్పరు. వై? బికాస్ ఇది బైనరీ కోడ్. ఈ బైనరీ కోడ్ అనేది మిషన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటాయి. వాట్ ఈస్ దట్ మిషన్స్? ఈ యొక్క కంప్యూటర్స్ అన్నమాట. మరి ఈ విధంగా బైనరీ కోడ్ని అండర్స్టాండబుల్ ఏదైతే చూస్తున్నారో ఈ కోడింగ్ని కంప్లీట్గా మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, విచ్ ఈస్ అండర్స్టూడ్ బై మిషన్స్. దోస్ లాంగ్వేజ్ వి కాల్ లో లెవెల్ లాంగ్వేజ్. మరి వాట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ ఈస్, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది చూడగానే ఏంది అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఎవరికైతే ఇఫ్ కండిషన్ గురించి తెలుస్తుందో ఇది ఏందో కూడా కంప్లీట్గా అర్థమైపోతుంది, రైట్? ఎస్, మీరు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. ఓకే, యా, Yes, sir. Yes, sir. లాస్ట్ క్లాసెస్ లాగా సైలెంట్గా ఉండకూడదు, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వాలి. ఈవెన్ ఇందులో ఆల్ ఆఫ్, యా, లతీష్ ఆల్సో యూ కెన్ డూ, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. అభినవ్ ఎక్సెప్ట్ అరుణ్. ఓకే, అరుణ్ ఆల్సో కెన్ గివ్ ఇఫ్ ఇట్ ఈస్ నో నాయిస్ ఇన్సైడ్ ద ప్లేస్. ఓకే, యా. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ చూడగానే మాకు అర్థమవుతుంది. సో మనం హ్యూమన్ అనేది చూడగానే అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటిని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో దిస్ ఇస్ అ డిఫరెన్స్. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంది, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే దిస్ ఇస్. మరి ఈ లో లెవెల్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ కూడా తెలియాలి కదా మీకు. డైరెక్ట్గా మిషన్ కోడ్, మిషన్ లాంగ్వేజ్ అనమాట. మిషన్ లాంగ్వేజ్ అంటారు బైనరీ లెక్ కోడ్ అనేది చెప్పేసి, అది మిషన్ మాత్రం అండర్స్టాండ్ చేసుకుంటే. వాడబట్టి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
సో ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనం జనరల్గా మీరు చూస్తున్న ప్రతి ఒక్క లాంగ్వేజ్ లైక్ జావా స్క్రిప్ట్, పైథాన్, ఈ లాంగ్వేజెస్ అన్ని కంప్లీట్గా మనకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దట్ ఈస్ వే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. 1.1. ఇంకొక పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ దట్? జావా స్క్రిప్ట్ అనేది ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ఇంటరప్టెడ్ హియర్? సింపుల్గా నేను మీకు ఇక్కడ ఎవరికైనా తమిళ్ వస్తుందా? తమిళ్ తెలుసా ఎవరికైనా? ఎనీవన్? నో, రైట్? తెలియదు సార్. రైట్. ఇప్పుడు నేను ఒక తమిళ్ బుక్ తీసుకొని ఆ బుక్ లో నాకు పేజ్ నెంబర్ 5 దగ్గర సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పు అని చెప్తే మీరు ఏం చేస్తారు? మీకు లాంగ్వేజ్ తెలియదు, కానీ తమిళ్ లాంగ్వేజ్ బుక్ నీకు ఇచ్చాను, ఆ బుక్ లో ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ చేస్తాం, రైట్? సేమ్ లైక్ దట్ ఈ జావా స్క్రిప్ట్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. మిషనరీ కోడ్ ఉంది కదా, ఆ మిషనరీ కోడ్ని మనకి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తుంది. దీనికి మిషన్కి ఇప్పుడు మనం ఇచ్చిన లాంగ్వేజ్ ఏదైతే కోడ్ ఉంటుందో ఈ కోడ్ని మిషన్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా కన్వర్షన్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై వీ కాల్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. మరి ఈ ఇంటరప్టెడ్ కాకుండా కంపైలర్ కూడా ఉంటుంది, రైట్? కంపైలర్, ఇంటరప్టెడ్ బోత్ ఆర్ దేర్. సో కంపైలర్ కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంటరప్టెడ్ కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. మళ్ళీ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది అది కూడా మనకు తెలియాలి కదా. లెట్ స్టార్ట్. సో కంపైలర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ ఏంటంటే ఎక్కువ మనం కంపైలర్ యూజ్ చేసేటివి C++ అనమాట. ఇది కొద్దిగా పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక కోడ్ని నేను రీడ్ చేయమని చెప్పేసి సిస్టమ్కి ఇచ్చాను, అదేం చేస్తుంది? కంప్లీట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, బైనరీ కోడ్ కింద చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఓకే, కంపైలర్ ఏం చేస్తుంది? కంప్లీట్ సోర్స్ కోడ్ని తీసుకొని దాంట్లో కంప్లీట్ బైనరీ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేసి మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు తమిళ బుక్ ఇచ్చాను, నాకు ఖాళీ ఆ బుక్లో 5th పేజ్ మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అదేం చేస్తుంది? కంప్లీట్ పే బుక్ను మొత్తం రీడ్ చేసుకొని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కంపైలర్. మరి ఇంటరప్టెడ్ ఏం చేస్తుంది అది కూడా తెలియాలి కదా. సో ఇంటరప్టెడ్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా కోడ్ని దానికి ఇచ్చాము, ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వస్తుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 5 నాకు రీడ్ చేయాలి, సో పేజ్ నెంబర్ 5 మాత్రమే రీడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, మనం ఇచ్చే కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ నెంబర్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది కంప్లీట్ అయిన తర్వాత పేజ్ నెంబర్ 2, తర్వాత 3, తర్వాత 4, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది అనమాట. కంపైలర్కి ఇంటరప్టెడ్కి డిఫరెన్స్ ఒకటి. కంపైలర్ ఏం చేస్తుంది? కంప్లీట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంటరప్టెడ్ ఏం చేస్తుంది? రిక్వైర్డ్ థింగ్స్ మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి కంపైలర్కి ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే C++, జావా, ఓకే, ఇంకోటి గో లాంగ్వేజ్, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ కంపైలర్. ఇంటరప్టెడ్కి జేఎస్, పైథాన్, రూబీ, ఓకే, ఈ లాంగ్వేజెస్ వచ్చేసి అవి. మళ్ళీ దీంట్లో కూడా ఇంటరప్టెడ్గా కంపైలర్ కూడా వర్క్ అవుతాయి. ఆ విధంగా రెండు బేస్లో కూడా వర్క్ అయ్యేది ఏంటంటే జావా వర్క్ అవుతుంది, జావాని రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు, C# కూడా రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇవి సమ్ లాంగ్వేజ్. పైథాన్ కూడా రెండు బేస్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది ఇంటరప్టెడ్ అండ్ కంపైలర్. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటరప్టెడ్ ఆల్సో. సో బోత్ ఆర్ 2 పాయింట్స్ క్లియర్. ఓకే, మరి జావా స్క్రిప్ట్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? వై? అసలు జావా స్క్రిప్ట్ వల్ల యూజ్ ఏముంది మనకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్? ఇది ఏం చేస్తుంది? ఎనీవన్ చెప్తారా? సార్, టు మేక్ వెబ్సైట్స్ డైనమిక్. Designing the website. ఇంటరాక్టివ్ వెబ్సైట్స్. ఓకే, యా, ఆల్రెడీ అక్కడ యూట్యూబ్లో వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 పాయింట్స్ని డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అనేది వెబ్ పేజెస్తోని ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ వెబ్ పేజ్ అంటే నథింగ్ బట్ HTML, CSS. జావా స్క్రిప్ట్ ఈ కాంబినేషన్ లేక ఇది ఇంటరాక్ట్ అయ్యేది HTML, CSS తోని. ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఒక్కసారి మనం ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూద్దాం VS కోడ్. ఓకే, సో VS కోడ్ కనిపిస్తుంది అందరికీ? ఎస్, యా. ఇస్తున్నా. సో ఫస్ట్ నేను Yes, Anna. ఒక చిన్నపాటి ప్రాజెక్ట్ చేసుకుంటాను, light.html అని చెప్పేసి. ఓకే, దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ థింగ్, నిన్న ఎస్టర్డే స్వామి ఒక డౌట్ అడిగాడు, జెడ్ ఇండెక్స్, దాన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం.
అదేవిధంగా అరుణ్ కూడా క్రియేట్ బుక్ మార్క్స్ గురించి అడిగాడు. సో దాని గురించి కూడా ఒకసారి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడేస్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో నేను లైట్ డాట్ ఎస్టీఎంఎల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి దీంట్లో ఆల్రెడీ క్రియేటెడ్ సమ్ టెక్స్ట్ ఉంది. సో చిన్నపాటి ప్రాజెక్ట్ అనమాట, ఆ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటుందని చెప్పడం కోసం. సో ప్రజెంట్ నేను సమ్ ఎస్టీఎంఎల్ కోడ్ని ఇక్కడ తీసేసుకున్నాను. సో దానికి కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. డోంట్ వరీ ఆఫ్ ఇట్, ముందు ముందు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది ఎస్టీఎంఎల్. సో దీంట్లో మనం స్టైల్స్ తీసుకున్నాం, క్లాస్ అని చెప్పేసి. ఈ రెండింటితో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుందంటే ఇక్కడ స్క్రిప్ట్ అని చెప్పేసి తీసుకుంటాం కీవర్డ్. మనము హెడర్ గురించి డిస్కస్ చేసినప్పుడు దీంట్లో స్క్రిప్ట్ కూడా వాడతామని చెప్పాం కదా, సేమ్ అదే స్క్రిప్ట్ అనమాట. ఈ స్క్రిప్ట్ అనేది మనం బాడీలో వాడచ్చు, హెడ్లో లింక్ చేసుకోవచ్చు అనమాట. సో బోత్ వేస్ వీ కెన్ యూస్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని ఎక్స్టర్నల్ ఫైల్గా క్రియేట్ చేసి దాని నుంచి ఈ యొక్క హెడ్ లోపల లింక్ చేసుకోవచ్చు, ఎలా అయితే సిఎస్ఎస్ స్టైల్స్ చేసామో. నెక్స్ట్ బాడీలో కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. దీన్ని మనం ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్టర్నల్గా తీసుకున్నది ఎక్స్టర్నల్ అంటాం. సో ఫస్ట్ పాయింట్ యొక్క డిక్లరేషన్ ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది వెబ్ పేజెస్ తోని ఇంటరాక్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ అని తీసుకున్నాను కదా, ఈ స్క్రిప్ట్ అనేది HTML CSS తోని ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ డిస్కషన్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ ఏం చేస్తుంది, వెబ్ పేజ్ ని డైనమిక్ అప్డేట్ చేస్తుంది. ఎలా అయితే ఇప్పుడు మనం లాగిన్ మీద క్లిక్ చేయగానే లాగిన్ ఏ విధంగా అయితే డైనమిక్ గా రియాక్షన్ తీసుకుంటుంది, రైట్, లైక్ దట్ ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది డైనమికల్ గా అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అంటే స్విచ్చింగ్ ద లైట్. ఒక స్విచ్చింగ్ ద లైట్ అనేది ఒక చిన్న సిఎస్ఎస్ పేజ్, HTML పేజ్ని క్రియేట్ చేసి దాంట్లో స్విచ్ చేసినప్పుడు మనకు లైట్ అనేది రావాలి, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు లైట్ అనేది వెళ్ళిపోవాలి. సో ఈ యొక్క డైనమిక్ యాక్షన్ ఎలా క్రియేట్ అవుతుందని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఇక్కడ ప్రివ్యూలోకి తీసుకెళ్ళిపోతాం. సో ప్రివ్యూ, యా. సో ఇక్కడ నేను ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో దాంతో స్విచ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలా అయితే మనం స్విచెస్ తీసుకుంటాం, అలా ఇప్పుడు HTML యూస్ చేసి జస్ట్ స్విచ్ బోర్డ్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఈ స్విచ్ బోర్డ్కి సమ్ కలర్ ఇవ్వాలి. సో కలర్ ఇవ్వడం కోసం ఏం చేస్తాం, హౌసెస్లో అయితే డైరెక్ట్ పెయింట్ తీసుకొచ్చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టైల్స్ తీసుకుంటాం. ఓకే, ఈ స్టైల్స్ కూడా ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి, అది కూడా క్లిక్ చేస్తాను. సో ఈ యొక్క స్టైల్స్ జస్ట్ జావా స్క్రిప్ట్ అనేది ఎలా డైనమికల్గా వర్క్ అవుతుంది అనే దానికోసం ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, యా, ఇప్పుడు చూడండి సమ్ లైట్ అనమాట. ఇది కింద స్విచ్, జస్ట్ స్ట్రక్చర్ ఉంది కానీ కలర్ ఉంది, దీంట్లో డైనమిక్ యాక్షన్ అనేది లేదు. ఇప్పుడు నేను స్విచ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, దెర్ ఇస్ నో రెస్పాన్స్, రైట్? డైనమికల్ అనేది యాక్షన్ అనేది లేదు. అంటే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, అదే యాక్ట్ అవ్వట్లేదు. లైట్ వేయాలనుకుంటున్నాను, యాక్ట్ అవ్వట్లేదు. అంటే దీంట్లో కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు అనమాట హౌస్ లోపల. సో దీంట్లో మనం కరెంట్ పాస్ చేయడం కోసం ఈ యొక్క జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ కోసం కూడా సమ్ కోడ్ నేను ఇక్కడ రెడీగా పెట్టాను, ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసేస్తాను. రైట్, లైట్ డాట్ HTML స్క్రిప్ట్. ఇప్పుడు చూడండి, సో దీంట్లో ఈ డాక్యుమెంట్ ఏంది, ఈ నెక్స్ట్ ఈ యొక్క యాడ్ ఈవెంట్ లిజనర్ ఏంది, వీటన్నిటి గురించి మనం కూడా అప్కమింగ్ సెషన్స్లో కూడా చాలా నీట్గా అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. ఓకే, నో వరీస్ అబౌట్ దిస్. జస్ట్ ఇక్కడ నేను ఏదైతే డైనమిక్ యాక్షన్ అంటున్నానో దాని గురించి మాత్రం చూడండి. నేను స్విచ్ ఆన్ చేయగానే డైనమిక్ యాక్షన్ అంటే లైట్ వచ్చేసింది, స్విచ్ ఆఫ్ చేయగానే లైట్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా డైనమిక్ యాక్షన్స్. ఎప్పుడైతే మనం లాగిన్ మీద క్లిక్ చేస్తామో డీటెయిల్స్ అన్ని డేటాబేస్కి సబ్మిట్ అవుతాయి. ఓకే, రిజిస్టర్ అయినప్పుడు రిజిస్టర్ సబ్మిట్ అవుతుంది. ఈ యొక్క డైనమిక్ యాక్షన్స్ని కంప్లీట్గా ఈ జావా స్క్రిప్టే చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది డైనమిక్ యాక్షన్, అబౌట్ దిస్ 2 పాయింట్స్ అనమాట. వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతుంది, డైనమిక్ యాక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ది జావా స్క్రిప్ట్. ఓకే, షెల్ మూవ్ టు ది నెక్స్ట్. మనం కొద్దిగా ఒక 2-3 మినిట్స్ పేషెన్స్ తోని హిస్టరీ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఏందనేది తెలుసుకుందాం. ఓకే, అసలు ఈ జావా స్క్రిప్ట్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1995లో కూడా క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారు, బ్రెండన్ ఈచ్ అనే సైంటిస్ట్ అనేది క్రియేట్ చేశాడు. వీళ్ళు నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు మోచా అనే నేమ్తోనే ఒక డైనమిక్ యాక్షన్ క్రియేట్ చేసే పేజీని క్రియేట్ చేశారనమాట ఈ బెండన్ రిచ్ అనే ఈ యొక్క సైంటిస్ట్. దీని తర్వాత దీని నేమింగ్ కన్వెన్షన్ అనేది లైవ్ స్క్రిప్ట్గా చేంజ్ చేశారు. దాని తర్వాత ఈ టైం లోపల జావా అనేది చాలా పాపులర్. సో ఆ జావా బేస్ నేమ్తోనే దీనికి డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ అనే నేమ్ అని తీసుకున్నారు అనమాట. సో
ఆ క్షణం నుంచి అంటే ఈ 1995 నుంచి వీళ్ళు క్రియేట్ చేసిన పద్ధతి దీన్ని జావా స్క్రిప్ట్ అని చెప్పేసి నేమింగ్ అనేది ఇచ్చారు. కానీ యాక్చువల్గా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్న కార్పొరేషన్ ఏంటంటే యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అనేది దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇది ఎక్మా స్క్రిప్ట్ అనే నేమ్తోనే ఉందన్నమాట. సో ఈ ఎక్మా స్క్రిప్ట్ 0, 1, 2, 3 అని చెప్పేసి ఈ విధంగా అప్డేషన్ వెళ్ళిపోయాయి. కానీ నేమింగ్ కన్వెన్షన్ మాత్రం జావా స్క్రిప్ట్ అని పిలుస్తాం. ఇది ఇన్బిల్ట్ ఎక్మా స్క్రిప్ట్ అన్నా జావా స్క్రిప్ట్ అన్నా ఇవన్నీ ఒకే గ్రూప్ చెందినవి అనమాట కంప్లీట్గా. ఓకే, జస్ట్ దీని హిస్టరీ చూద్దాం ఒక 2-3 మినిట్స్ లోపల. ఫస్ట్ ఎక్మా స్క్రిప్ట్ 0 వచ్చింది అనమాట 1995 లోపల, జస్ట్ ఇనిషియల్ డెవలప్మెంట్ ఇది. దాని తర్వాత 1 లోపల సమ్ స్టాండర్డైజ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ ని ఇనిషియలైజ్ చేశారు. ఎక్మా స్క్రిప్ట్ 2 వరకు కూడా అంత పాపులారిటీ లేదు. ఎప్పుడైతే 3 వచ్చిందో 3 నుంచి అప్పుడు వేరే లాంగ్వేజెస్ కి కాంపిటీషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, సో దీంట్లో ట్రై క్యాచ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఎర్రర్ హ్యాండ్లింగ్, తర్వాత మేజర్ అప్డేట్స్ గురించి అబెండెడ్. దాని తర్వాత డైరెక్ట్గా 10 years తర్వాత స్ట్రిక్ట్ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అరేస్ ఆబ్జెక్ట్ మెథడ్ న్యూ సింటాక్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ వరకు ఓల్డెడ్ వర్షన్గా మనం తీసుకుంటాం అనమాట. అప్ టు ఎక్మా స్క్రిప్ట్ 5 వరకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ అంటాం లేదా ఓల్డ్ అండ్ వర్షన్స్ అంటాం. కానీ ఎప్పుడైతే ఎక్మా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అయిందో 2015లో ఇదంతా అడ్వాన్స్ సెషన్ అనమాట. ఇదంతా అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ కిందకి వస్తుంది. ఈ ఎక్మా స్క్రిప్ట్ లోపల ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అవి స్టిల్ మేజర్ ప్రాజెక్ట్స్లో మెనీ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తూ ఉన్నాం. సో యారో ఫంక్షన్స్ అని, క్లాసెస్ అని, ఈ యొక్క వేరియబుల్స్ కానీ, ప్రామిసెస్ కానీ, టెంప్లెట్ రిటర్న్స్ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ అయినా ఎక్మా స్క్రిప్ట్ నుంచి క్రియేట్ అయిన ఈ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ సంబంధించిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవి మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా వీటిలో అప్డేట్స్ అన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఎక్మా స్క్రిప్ట్ వచ్చిన వాటికి వీటికి యాడ్ అవుతూ పోతున్నాయి అనమాట. అవి ప్రతి ఒక్కటి ఈ ప్రోటోటైప్స్ కానీ, అసింక్స్ ఫంక్షన్స్ కానీ, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్లో కూడా సమ్ ఇంప్లిమెంటేషన్స్, నెక్స్ట్ రెస్ట్ ఆపరేటర్స్, స్ప్లిట్ ఆపరేటర్స్ గురించి, ప్రామిసెస్, మ్యాప్స్ గురించి, మళ్ళీ ఆబ్జెక్ట్స్లో కూడా సమ్ ఇంట్రడ్యూషన్. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో వీటి గురించి కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో కూడా మనం రిక్వైర్డ్ థింగ్స్ని ఎక్కువగా ప్రాజెక్ట్స్లో యూజ్ చేసేది మన యాజ్ పర్ అవర్ సిలబస్ ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ది జావా స్క్రిప్ట్. ఇక ఫైనల్ థింగ్, జావా స్క్రిప్ట్ అనేది మనకి జావా స్క్రిప్ట్ లోపల 2 things, లైబ్రరీస్ ఉంటాయి, ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ లోపల లైబ్రరీస్ వచ్చేసి రియాక్ట్, అదేవిధంగా జేక్వెరీ. ఇలా కాకుండా చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఇవి మాత్రమే పాపులర్గా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రమే ఇక్కడ నేను తీసుకున్నాను. దీంట్లో ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి యాంగులర్, నెక్స్ట్ Vue.js. సో ఈ ఎప్పుడైనా సరే మార్కెట్లో ఈ మూడింటి మధ్యలో కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రియాక్ట్ జేఎస్ మీద, యాంగులర్ మీద, Vue.js మీద, వీటి మీదే ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ jQuery అనేది రేర్గా యూజ్ చేస్తారు. ఓల్డ్ అండ్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ఈ Ember.jsను కూడా మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు అనమాట. సో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో కూడా ఈ యొక్క రియాక్ట్ అనేది ఈ రెండింటి కన్నా టాప్ లిస్ట్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, ఎవరైనా మీ సీనియర్స్ ఉంటే, లేదు మీన్స్ లైక్ ఎవరైనా వర్కింగ్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రంట్ ఎండ్లో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడగండి. బిఫోర్ దట్ యాంగులర్ అనేది చాలా పాపులర్లో ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఈ యాంగులర్లో ఉన్న ప్రాజెక్ట్స్ని మొత్తం రియాక్ట్కి మైగ్రేట్ చేస్తారు. అంటే రియాక్ట్ అనేది అంత యూజర్ ఫ్రెండ్లీగా, అంత అప్డేటెడ్ వర్షన్గా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఈ యాంగులర్ని కోడ్ రాయాలన్నా కూడా కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కంపేరింగ్ టు రియాక్ట్. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. కానీ రియాక్ట్ చేసినది ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా కోడ్ రాసుకోవచ్చు, ఈజీగా ప్రతి ఒక్కటి ఈజీ వేలో ఉంటాయి. ప్రాజెక్ట్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. అంటే లైట్ వెయిట్గా ఉంటుంది కంప్లీట్గా ప్రాజెక్ట్లో కూడా. లైక్ ఇప్పుడు కోడ్ హెవీగా రాయాల్సిన అవసరం ఉండదు, షార్ట్ కట్స్లో ఉంటాయి. చాలా అప్డేట్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే మనం రియాక్ట్ గురించి స్టార్ట్ చేస్తామో అప్పుడు దీని గురించి ఇంకా ఇన్ డెప్త్గా దీని ఇంట్రడక్షన్, దీన్ని మొత్తం A to Z అనేది మీకు చెప్తాను రియాక్ట్ గురించి. సో దిస్ ఈస్ ద జావా స్క్రిప్ట్, వన్ ఆఫ్ ది ఫేమస్ లైబ్రరీ. దీంట్లో ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ ది కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఎనీ క్వశ్చన్స్? యా, ఏమైనా మీరు జనరల్గా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అడగవచ్చు. ఎనీథింగ్, ఇంకేమైనా అడిషనల్గా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ రిగార్డింగ్ దిస్ జావా స్క్రిప్ట్. లైబ్రరీకి ఫ్రేమ్వర్క్ కి డిఫరెన్స్ ఏంటి సార్? లైబ్రరీ అనేది డైరెక్ట్గా దీంట్లో
ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లైక్ థింగ్స్ ఉంటాయి అనమాట. లైక్ జావా స్క్రిప్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చే సమ్ వర్డ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ థింగ్స్ ఇవన్నీ ఈ రియాక్ట్ లోపల ఉంటాయి. రియాక్ట్ అనేది వేరే లైబ్రరీస్ నుంచి కూడా సమ్ కంటెంట్ ను తీసుకునేది యూజ్ చేసుకోగలుగుతుంది. కానీ ఫ్రేమ్ వర్క్ అనేది కాదు. ఫ్రేమ్ వర్క్ ఎలా అంటే సమ్ ఇన్బిల్ట్ అనమాట, కంప్లీట్ గా దాంట్లోనే ప్రతి ఒక్కటి ఉంటాయి. లైక్ సెటిల్డ్ అనమాట కంప్లీట్ గా. సో వేరే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంటుంది. సో దాని బేస్ నుంచి దాంట్లో ఒకటిని ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉండిపోతుంది. ఓకే. సో ఫ్రేమ్ వర్క్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్. వేరే ఇంకొక పర్సన్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ లైబ్రరీ అనేది అలా కాదు. వేరే దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం, వేరే దాని నుంచి యాడ్ చేసుకుంటూ పోవడం, ఇలా ప్రతి ఒక్క దానికి యూజర్ ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మేజర్గా సెక్యూరిటీస్ ప్రాజెక్ట్స్ కి ఈ ఫ్రేమ్ వర్క్స్ ని యూజ్ చేస్తారు. మాక్సిమం సెక్యూరిటీస్ ఉండేదానికి అంత సెక్యూరిటీ అవసరం లేదన్న దానికి రియాక్ట్ యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రియాక్ట్ కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. తప్పకుండా డ్రాబ్యాక్ ఉండేది, సెక్యూరిటీ డ్రాబ్యాక్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ అన్ని ఫ్రేమ్ వర్క్స్ ని అన్నిటిని లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట రియాక్ట్ అనేది. ఓకే. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. యా లెట్స్ స్టార్ట్ విత్ వేరియబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ గురించి తెలియాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ మీద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఓకే. యా. సో ఎగ్జాంపుల్, ఒక బ్యాగ్ ఉంది. నేను ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దీంట్లో స్టోర్ చేసి తెచ్చేసుకుంటాం. సేమ్ అదే విధంగా వేరియబుల్ లైక్ ఎనీ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అనే కదా, ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక వేరియబుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వేరియబుల్ లోపల మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. బ్యాగ్లో ఎలాగైతే స్టోర్ చేసుకొని తెచ్చేసుకుంటామో సేమ్ అదే విధంగా వెబ్సైట్ని పాస్ చేయడం కోసం వేరియబుల్ లోపల సమ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే. ఈ వేరియబుల్ అనేది డేటాబేస్ యొక్క కంటైనర్ అవుతుంది. అంటే డేటా ఏదైతే మెయింటైన్ చేస్తామో దాని యొక్క కంటైనర్ అవుతుంది. దాంట్లో డేటా పెట్టేసుకుంటాం. దీన్ని ఎలా పెట్టుకుంటాం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మెసేజ్ అనేది వేరియబుల్ అనుకున్నాం అనుకో. ఆ వేరియబుల్ లోపల సమ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం. హెలో అని మెసేజ్ పంపించాలనుకుంటున్నాం. సో అది ఈ మెసేజ్ లోపల స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసిన తర్వాత ఈ మెసేజ్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఈ హెలో అనేది మనకు కనిపించేస్తుంది. ఓకే. ఓకే దెన్ సో దీన్ని ఎలా డిక్లరేషన్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అనేది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఓకే. రైట్. సో ఫస్ట్ వార్ అని చెప్పేసి వేరియబుల్ తీసేసుకుంటాం. ఓకే. దిస్ వేరియబుల్. మనకు వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో దాన్ని ఇక్కడ వేరియబుల్ నేమ్ కింద తీసుకుంటాం. లైక్ మెసేజ్ అని తీసుకుంటాం, లేదు ఒక కంటైనర్ సంథింగ్ ఏదైనా నేమ్, ఇక్కడ వేరియబుల్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ రెండింటి కాంబినేషన్ వేరియబుల్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇవ్వడాన్ని మనం డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్ చేసిన తర్వాత దీనికి మనం సమ్ వాల్యూని అసైన్ చేయాలి. సో అసైన్ చేయడానికి మొదలు మీడియేటర్ కావాలి కదా, దాన్ని మనం ఆపరేటర్ అంటాం. ఇక్కడ నేను ఈక్వల్ టు ఆపరేటర్ అని తీసుకుంటున్నాను. ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆపరేటర్. ఓకే. ఈ ఆపరేటర్ గురించి కూడా మనం అప్కమింగ్ సెషన్స్ లో కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీనికి సమ్ డేటాని అసైన్ చేసేస్తున్నాం, ఎనీ డేటా. సో దీన్ని డేటా అనేది అసైనింగ్. సో ఈ యొక్క పార్ట్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. దీనికి ఎప్పుడైతే వాల్యూని అసైన్ చేస్తామో దీన్ని కంప్లీట్గా వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే. యా. ఇదంతా ఎలా ఉంటుందని ఒకసారి మనం VS కోడ్ ఓపెన్ చేసి VS కోడ్లో చెక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను index.html అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ ఇట్. యా index.html కాదు, మనం జావా స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి దీన్ని మనం జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అని తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ JS ఏదైతే ఫైల్ ఉందో ఫైల్ ఎక్స్టెన్షన్. ఎప్పుడైతే నేను JS చేంజ్ చేసినప్పుడు ఈ యొక్క సింబల్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో కూడా మనం వేరియబుల్ని డిక్లరేషన్ చేద్దాం. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఫస్ట్ వేరియబుల్ నేమ్ తీసుకుంటాం. వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. దీని తర్వాత నేమ్ లైక్ నేను ఇక్కడ యూజర్ అని చెప్పి తీసేసుకుంటాను. ఓకే. ఏదైనా నేమింగ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత దీనికి సమ్ డేటా యాడ్ చేయాలి. సో డేటా నేను తీసుకుంటున్నాను లైక్ హెలో జావా స్క్రిప్ట్ అని చెప్పి తీసేసుకుంటున్నాను.
script, right? This is variable declaration and initialization of the value. This is declaration, this is ఇనిషియలైజేషన్ అనమాట. కంప్లీట్గా వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంట. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి దీన్ని ఎలా కాల్ చేస్తాం? ఇప్పుడు సి లాంగ్వేజ్లో అయితే మీరు ఎలా చేస్తారు? సి లాంగ్వేజ్ తెలుసు కదా. సి లాంగ్వేజ్లో ఎలా ఎలా వాల్యూని ప్రింట్ చేస్తారు? ఎనీవన్ నో? ఆల్రెడీ కాలేజెస్ స్కూల్స్లో చూస్తుంటారు కదా. ఎలా చేస్తారు? ప్రింట్ యూజ్ చేస్తారు కదా. Yeah, పైథాన్లో కూడా ప్రింట్ లాగా సంథింగ్ యూజ్ చేస్తారు కదా. సేమ్ printf. సేమ్ అదే విధంగా మనం జావా స్క్రిప్ట్ లోపల వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం కన్సోల్ యూజ్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. దీంట్లో ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ ఇలా కాల్ చేస్తాం. ఓకే, దీన్ని ప్రింట్ చేయడం కోసం మనం టెర్మినల్లో ప్రింట్ చేయొచ్చు, లేదా బ్రౌజర్ యొక్క కన్సోల్లో కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాం. టెర్మినల్ ఎలా ఓపెన్ చేస్తాం? ఇక్కడ మీరు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది, ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదు షార్ట్ కట్ ఉంటుంది, ఇక్కడే షార్ట్ కట్ కూడా చూడండి. కంట్రోల్ ప్లస్ టిల్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఇది జావా స్క్రిప్ట్ అనేది కంప్లీట్గా నోడ్ అనేది కంపైలర్గా వర్క్ అవుతుంది. నోడ్ అనేది కంప్లీట్గా మెయింటైన్ చేస్తుంది. ఓకే, మరి దీన్ని రన్ చేయాలి అంటే ఫస్ట్ మన లోకల్లో నోడ్ అనేది ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. ఓకే, నోడ్ మీ లోకల్లో ఇన్స్టాలేషన్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం నోడ్ -v టైప్ చేస్తే ఈ విధంగా వర్షన్స్. ఓకే, నోడ్ ఇన్స్టాలేషన్ అందరి సిస్టంలోనే ఉందా, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నామన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం సార్. ఓకే, First time. ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం నేను మీకు అది ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసేసి ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, ప్లేలిస్ట్ కరెక్ట్గా మీరు 29 డేస్ సిరీస్లో కూడా జావా స్క్రిప్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళిపోండి. దీంట్లో కూడా కరెక్ట్గా 8 మినిట్స్, కరెక్ట్గా 8 మినిట్స్ దగ్గరికి వెళ్ళండి. సో వితౌట్ నోడ్ అనమాట. నోడ్ లేకుండా మనం ఏదైతే కాల్ చేస్తామో కాల్ చేసినప్పుడు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఓకే, మీరు ట్రై చేసి చూడండి. నోడ్ అని చెప్పేసి టైప్ చేసి చూస్తే ఈ విధంగా సంథింగ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, అది లేనట్టు ఒకవేళ లేకపోతే ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేసేసేయండి. జస్ట్ బ్రౌజర్ లోపలికి వెళ్ళిపోండి. సో బ్రౌజర్లోకి వెళ్ళి నోట్ డౌన్లోడ్ అని కొడితే ఇంటర్ఫేస్ అని వస్తుంది. సో ప్రజెంట్ ఈ ఇంటర్ఫేస్ రావట్లేదు, ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేసేసారు. ఇది ఈ యొక్క లాస్ట్ 7 months బ్యాక్ అని చేంజ్ చేశారు. సో సింపుల్గా Node.js డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత Node.js వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో దీంట్లో మనం ఇన్స్టాలర్ ఉంది కదా, ప్రీ బిల్ట్ ఇన్స్టాలర్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. మనం జనరల్గా 20ని యూజ్ చేస్తాం. సో బై డిఫాల్ట్ కూడా 20 ఉంటుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ విండోస్ ఉన్న వాళ్ళు విండోస్ మీద ఇక్కడేమో ప్రీవియస్ ఇంటర్ఫేస్ ఉందన్నమాట. సో విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ద్వారా ఇక్కడ ఇదేదైతే షో చేస్తున్నానో ఇదే విధంగా ఇంటర్ఫేస్ మీకు వస్తుంది, డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాల్ అయిపోతుంది. కంప్లీట్ ఇన్స్టాల్ అయిపోయింది. నోడ్ అయిపోయింది చెప్పగానే మీకు ఈ విధంగా షో చేసేస్తుంది అన్నమాట వర్షన్. ఓకే, ఇది ఫాలో అయిపోండి, చేసేసేయండి. కమింగ్ టు వర్షన్. సో మీకు వీడియో ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు చూస్ చేసేసుకోవచ్చు. ఓకే, క్లియర్ చేసేసుకుంటారు కదా అందరూ? Yeah, na clear. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యొక్క కన్సోల్లో యూజర్లో ఉంది, ఇక్కడ మనం ప్రింట్ చేయాలి అంటే మనం నోడ్ అని చెప్పేసి కీవర్డ్ తీసేసుకొని ఇక్కడ ఏదైతే మనము ఫైల్ నేమ్ ఇచ్చాం కదా ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ చేస్తాం అనమాట. ఓకే, index.js అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ దీంట్లో వన్ మోర్ థింగ్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను index.js మీద క్లిక్ చేయగానే సమ్ ఎర్రర్ వస్తుంది. చూడండి ఏం ఎర్రర్ వస్తుంది? మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకే, మరి దీన్ని ఎలా సొల్యూషన్ చేయాలి?
సో మీరు ప్రతి ఒక్కటి కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాక్సిమం నేను ఎర్రర్ చూపిస్తాను, ఎర్రర్ చూపించి మీకు సొల్యూషన్ చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ ఎర్రర్ ఏంటి అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమంటుంది? కెనాట్ ఫైండ్ ది మాడ్యూల్. సో మాడ్యూల్ నాట్ ఫౌండ్ అంటే పాత్ అనేది దానికి దొరకట్లేదు. ఏం పాత్ దొరకట్లేదు అన్నది కూడా చూపిస్తాను. సో ప్రజెంట్ ఈ యొక్క ఈ టర్మినల్ ఏదైతే ఉందో ఈ టర్మినల్లో కూడా పాత్ ఏది ఉందో ఈ పాత్కి ఇక్కడ నేను మీద హోవర్ చేసిన పాత్కి డిఫరెన్స్ ఏముంది చెప్పండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అన్నది జావా స్క్రిప్ట్ లో ఉందన్న. ఓకే, సిడి ఇండెక్స్. నొక్కి డే వన్ లోకి వెళ్తే సరిపోయింది. జస్ట్ అంతే అనమాట. మనం పాత్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జావా స్క్రిప్ట్ వరకు ఉంది, రైట్? ఇక్కడ డే 1 వరకు ఉంది. ఇక్కడ డే 1 లోకి ఎంటర్ అయిపోతే సరిపోతుంది అనమాట. నేను ఏం అడుగుతున్నాను? ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ లోనే ఉంది, ఐడెంటిఫై చెయ్యు అంటే లేదు అని చెప్తుంది. వై? బికాస్ మనం అది డే 1 లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ డే 1 అని చెప్పేసి డే 1 లోపలికి ఎంటర్ అయిపోతే సరిపోతుంది. సిడి ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది? పాత్లో ఉంది కాబట్టి పాత్ తీసేసుకుంటాను అనమాట. డాట్ స్లాష్ డే 01 క్లోజ్, రైట్? డే 1 లోకి వచ్చేసింది. ఇప్పుడు సేమ్ నోట్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఎంటర్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది హెలో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, రైట్? హెలో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది, రైట్? సో ఈ విధంగా మనం ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా డిక్లరేషన్ చేసి ఈ విధంగా ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది వేరియబుల్ డిక్లరేషన్ అండ్ కాలింగ్ యాజ్ వెల్. ఇక్కడ వరకు అందరికీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి అర్థమైందా క్లియర్గా? సార్. ఎస్, రైట్? యా, యా. నెక్స్ట్ మూవింగ్ టు ది ఈ వేరియబుల్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఓకే, యా. ఈ వేరియబుల్స్ డిక్లరేషన్స్ కూడా సమ్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటంటే కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇంతకుముందు వార్ యూజర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, దీన్ని మనం ఇప్పుడు 2 వర్డ్స్ ఉన్నాయి, యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ఎలా తీసుకోవాలి అంటే క్యామెల్ కేస్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్యామెల్ కేస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ప్రజెంట్ దీనికి డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు యూజర్ నేమ్ అని చెప్పేసి ఇలా తీసుకున్నా కూడా మనకు వర్క్ అవుతుంది అన్నమాట. సో కాల్ చేస్తాను. సి హెలో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి వచ్చేసింది. క్లియర్ చేసేసాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సి హెలో జావా స్క్రిప్ట్ వచ్చేసింది. అదేవిధంగా నెక్స్ట్ ఏ విధంగా ఇచ్చేసుకోవచ్చు మనం ఇక్కడ డాలర్ సింబల్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇక్కడికి వెళ్ళి డాలర్ సింబల్ ఇస్తాను. ఇక్కడ కూడా డాలర్ సింబల్ ఇలా ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. నెక్స్ట్ కింద అండర్ స్కోర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తీసేసి ఇక్కడ అండర్ స్కోర్ అనేది ఇచ్చేస్తున్నాను. దీనికి కూడా నేను ఇక్కడ అండర్ స్కోర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చినా కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి 1 అని చెప్పేసి తీసుకున్నా కూడా అంటే ఫస్ట్ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ తర్వాత నెంబర్ ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా తీసుకున్నా కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ 1 ఇలా తీసేసి ఇది ఇక్కడ ఉన్న ఈ అండర్ స్కోర్ కూడా రిమూవ్ చేసి కాల్ చేసినా కూడా వర్క్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ నెక్స్ట్ డాలర్ సింబల్. ఇలా నెంబర్ ఉండి ఇక్కడ డాలర్ సింబల్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది అనమాట. డిక్లరేషన్స్ ఇన్ని వేస్గా మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం డాలర్ మిస్ చేసాం. సో డాలర్. సో ఏదైనా మిస్ చేసినప్పుడు కూడా ఈ విధంగా రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేసుకొని సొల్యూషన్ ఐడెంటిఫై చేసేసారు. చూడండి ఇక్కడ హెలో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి కూడా వచ్చేసింది. ఓకే, యా, ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చేసి మరి ఏ విధంగా డిక్లరేషన్స్ ఇవ్వద్దు అవి కూడా మనకు తెలియాలి కదా, రైట్? ఫస్ట్ నెంబరింగ్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ ఉంటుంది రిమూవ్ చేసి ఫ్రెష్గా తీసుకుందాం. ఇప్పుడు యూజర్ నేమ్ ఎగ్జిక్యూట్ చేస్తే హెలో జావా స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను నెంబర్ తీసుకుంటాను 1 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఏమంటుంది, సింటాక్స్ ఎర్రర్ అంటుంది. ఓకే, 1 అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే వేరియబుల్ డిక్లరేషన్స్ లోపల నేమింగ్ కన్వెన్షన్స్ లో కూడా ఫస్ట్ మనం నెంబర్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే కబాబ్ కేసు అన్నాం కదా, ఈ కబాబ్ కేసు కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు యూజర్ ఉంది, దీనిలో కూడా ఐఫోన్ తీసుకున్నాను. సో ఐఫోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ కలరింగ్ చేంజ్ అయిపోతుంది. ఇది కూడా వర్క్ అవ్వదు. ఏమంటుంది, సింటాక్స్ ఎర్రర్ అంటుంది ఇది కూడా. నెక్స్ట్ స్పేస్ కూడా వర్క్ అవ్వదు. ఈ విధంగా రెండింటి మధ్యలో స్పేస్ ఇచ్చాను, ఇచ్చేసి ఇక్కడ స్పేస్ తీసుకొని ఇది కూడా వర్కౌట్ అవ్వదు. సో నేమ్ అనేది కాదు అని చెప్పేసి అంటుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడే చెప్పేస్తుంది, ఇక్కడ వరకు కూడా రావట్లేదు. ఓకే,
ఫస్ట్ స్టార్టింగ్ లోపల సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి కంపైల్ చేసి చెప్పేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ వన్, వార్ అనుకుంటా ఈ విధంగా సేమ్ నేమ్స్ ఇక్కడ వార్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. సేవ్ ఉంటుంది వార్ టోకెన్, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ వార్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ ఫార్మేషన్స్ లో కూడా మనం డిక్లరేషన్స్ అనేది ఇవ్వకూడదు. సో దిస్ ఈస్ అబౌట్ ది వార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డిక్లరేషన్స్ అండ్ రూల్స్ అబౌట్ ది వేరియబుల్. ఓకే, ఇందులో ఎవరికైనా ఎక్కడైనా ఏమన్నా డౌట్ లాగా అనిపిస్తే ఎక్కడైనా క్వశ్చన్ రేజ్ అవుతే యూ కెన్. ఏం లేవన్నా. It's just the variable declaration is complete basic things. Yeah. Next, little bit JavaScript role ఏముంటుంది వెబ్సైట్ లో, వెబ్ డెవలప్మెంట్ లో సింపుల్ గా యూజర్ ఇంటరాక్షన్ చేస్తాం. డామ్ మ్యానిపులేషన్ అనేది ఉంటుంది. ఈ డామ్ గురించి మనం చాలా నీట్ గా అప్కమింగ్ సెషన్స్ లో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి, అసైన్క్రన్ ప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు, దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సర్వర్ సైడ్ డెవలప్మెంట్ గురించి, తర్వాత ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ లో యూస్ చేస్తారు. జస్ట్ జావా స్క్రిప్ట్ రోల్ చేయండి డెవలప్మెంట్ లాగా దాని గురించి. ఓకేనా? యా యా గైస్, దిస్ ఈస్ అబౌట్ ది జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ అండ్ వేరియబుల్ డిక్లరేషన్. సో నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యా జస్ట్ ఒక 1 minute అలాగే ఉంది. జస్ట్ మీ అటెండెన్స్ కూడా నోట్ చేసేసుకుంటాను. జస్ట్ గివ్ ఎ సెకండ్. యా డైరెక్ట్ స్విచ్. ఓకే రైట్. యా గైస్, యా మీకేం క్వశ్చన్స్ డౌట్స్ ఏం లేకపోతే నిన్న జస్ట్ స్వామి అడిగిన క్వశ్చన్, స్వామి దట్ జెడ్ ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి అడిగావు కదా. ఎస్ సార్. సో దాని గురించి చూద్దాం. బిఎస్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను దానికోసం. సో డే 1, సో దీంట్లో నేను ఇండెక్స్ డాట్ HTML అని చెప్పేసి తీసేసుకున్నాను. HTML స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి సమ్ డివ్స్ తీసేసుకుంటాను. ఐటమ్ ఒక 2 తీసేసుకుంటాను, 3 తీసేసుకున్నాను. వీటికి నేమింగ్ కన్వర్షన్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ divs కి స్టైల్స్ కూడా తీసేసుకుంటాను. లైక్ యాష్ ఐటమ్ 1. సో ఫస్ట్ సమ్ బాక్సెస్ ని క్రియేట్ చేస్తాను. సో ఆ బాక్సెస్ ని క్రియేట్ చేసి దాని బేసిక్కి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక వెయిట్ ఒక 100 పిక్సెల్ తీసేసుకుంటాను. నెక్స్ట్ హైట్ ఒక 100 పిక్సెల్. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ రెడ్ ఇచ్చేస్తున్నాను. సో ఒక బ్లాక్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఒక 2 బ్లాక్స్ క్రియేట్ చేసేద్దాం. సో దీనికి కలర్ వచ్చేసి సమ్ బ్లాక్ లాగా తీసుకుందాం. దీని కలర్ సమ్ బ్లూలో తీసేసుకుందాం. రైట్. సో మిడిల్లో ఇంకొంచెం డార్క్నెస్. సో ఈ విధంగా 3 కలర్స్ అనేది తీసేసుకున్నాం. రైట్. తీసేసుకున్న తర్వాత వీటికి పొజిషన్ అనేది చేస్తాను ఈచ్ వన్. సో పొజిషన్ అబ్జల్యూట్. సో పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వగానే రెడ్ కలర్ ఏం చేసేసింది స్వామి? వాట్ ఇట్ హెస్ డిడ్ కామెంట్ చేస్తాను. సో బిఫోర్ దట్ ఇలా ఉంది. నేను అబ్జల్యూట్ ఇవ్వగానే ఏమైపోయింది? కిందకు వచ్చింది అంటే గ్రీన్ ఆగిపోయింది. అంటే పైకి వచ్చేసింది. జెడ్ ఇండెక్స్ లో పైకి వచ్చేసింది అది. రైట్. అవును. అవును. ఇప్పుడు నేను కామెంట్ చేస్తే ఉండిపోతుంది. జెడ్ ఇండెక్స్ లో పైకి రాగానే కింద ఉన్న 2 పైకి వెళ్ళిపోయాయి. రైట్. అవును. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఇచ్చేసాను. ఇక్కడ ఒకటి అబ్జల్యూట్ ఇచ్చేసాను. ఇచ్చేయగానే ఏమైపోయింది?
మిగిలిన కింద ఉన్న బ్లూ కూడా కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయింది. ఎస్ అదేవిధంగా సార్. ఇక్కడ కూడా మళ్ళీ అబ్జర్వేట్ చేస్తాను. సో ఈ మూడిటికి అబ్జర్వేట్ ఇవ్వగానే లాస్ట్లో ఏదైతే ఉందో అది కంప్లీట్గా పైకి వచ్చేసింది. మిగతా రెండు దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. సో మీకు క్లియర్గా తెలవడం కోసం నేను ఏం చేస్తానంటే టాప్ దీనికి ఒక 50 పిక్సెల్ చేసుకుంటాను. సో దాని వెనకాల ఉన్నాయన్నమాట. సో దీనికి ఒక 80 పిక్సెల్ చేసుకుంటాను. దీంట్లో ఒక 110 పిక్సెల్ అలా తీసుకుంటాను. ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే లాస్ట్లో అబ్జల్యూట్ లాస్ట్ ఐటమ్కి ఏదైతే అప్లై అయిందో అది టాప్లో వచ్చేసింది. జనరల్గా ఇప్పుడు ఈ ఇనిషియల్ స్టేజ్లో కూడా ప్రతి ఒక్కటి దగ్గర ఆల్రెడీ జెడ్ ఇండెక్స్ అనేది 0లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 0 అన్నిటికి ఇచ్చేస్తాను, నో చేంజెస్. బై డిఫాల్ట్గా 0 ఇండెక్స్లోనే ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇంకా వేరియేషన్ జస్ట్ తినడం కోసం ప్రతి ఒక్కదాన్ని సైడ్ బై సైడ్ తీసుకొచ్చేద్దాం. సో లెఫ్ట్ ఒక 80 పిక్సెల్, దీనికి దీనికి 50 పిక్సెల్, సేమ్ 1. సో ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు జెడ్ ఇండెక్స్ వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ని అన్నిటికన్నా టాప్లో తీసుకురావాలనుకుంటున్నాను, అంటే ఫ్లో. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు 0 ఇండెక్స్లో ఉన్నాయి. ఏ దానికైతే ఇండెక్స్ పెంచుతానో ఆ ఇండెక్స్లో కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీనికి 1 ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇది గ్రీన్కి 1 ఇచ్చేసాను. చేయగానే టాప్ టాప్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రెడ్ ఉంది, రెడ్కి 2 ఇస్తాను. అది కంప్లీట్గా టాప్లోకి వచ్చేసింది, ఉన్న పొజిషన్ నుంచి పైకి వచ్చేసింది. ఇప్పుడు అదే విధంగా నేను బ్లూ ఉంది కదా, బ్లూకి ఇప్పుడు 2 ఇచ్చాను, 1 ఇచ్చాను, ఇక్కడ 3 తీసుకుంటాను. సో టాప్లోకి వచ్చేసింది అది కంప్లీట్. వెనకాల వేరియేషన్ కూడా చూడు ఎలా వస్తున్నాయి. 1 అనేది వెనకాల ఉండిపోయింది, 2 ఇలా ఉండిపోయింది, 3. సో ఈ విధంగా జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. క్లియర్? ఓకే, డన్. థ్యాంక్స్. యా, ఓకే, ఈ ఆరు ఇస్ దే, ఈ ఆరు. సో నువ్వు క్రియేట్ బుక్ మార్క్ అన్నావు కదా, దాన్ని జనరల్గా మనం ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట, ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైయర్. సో దానికోసం కూడా ఒక చిన్న ఫైల్ క్రియేట్ చేస్తాను, లైక్ బుక్ మార్క్ .html, రైట్. సో మనకు యాంకర్ ట్యాగ్ లోపల హెచ్ఈఆర్ఎఫ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో దీంట్లో ఒకట సో మెనీ టైప్స్ ఉంటాయి అనమాట. మనం ./తో తీసుకోవచ్చు, నెక్స్ట్ ఐడెంటిఫైర్స్ తీసుకోవచ్చు, తర్వాత ఫైల్ నేమ్స్ ఈ విధంగా HTML అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా సమ్ 9 to 10 టైప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, దాంట్లో ఒకటి నువ్వు అడిగింది ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైయర్. సో దాన్ని ఇప్పుడు W3 స్కూల్స్లో కూడా అది ఓల్డర్ వర్షన్ కాబట్టి దాంట్లో కూడా క్రియేట్ బుక్ మార్క్ అని చెప్పేసి ఉంది. ఓకే, యాక్చువల్గా బుక్ మార్క్స్ అంటే మ్యాక్సిమం ఎవరు గుర్తుపట్టరు, సో దాన్ని ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైయర్ అంటారు. సో ఆ ఐడెంటిఫైయర్ ఎలా చేస్తారనేది ఇప్పుడు ఒకసారి చిన్నగా ఇక్కడ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే సమ్ డివ్ ట్యాగ్స్ తీసేసుకుంటాను, లైక్ ఒక 15 డివ్ ట్యాగ్స్ తీసేసుకొని ప్రతి ఒక్కదానికి నెంబరింగ్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, ఒక 5 తీసేసుకొని ఈ 5ని కాపీ పెట్టేద్దాం కంప్లీట్గా. ఫార్మెట్. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నేను ఒక H2 ట్యాగ్ అనేది తీసేసుకొని దీంట్లో ఒక యాంకర్ ట్యాగ్ తీసేసుకున్న తర్వాత ఎనీ వన్ ఆఫ్ ది నెంబర్, ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని ఇక్కడ 30 చేసేస్తున్నాను ఐడెంటిఫై కోసం. దీంట్లో సమ్ నేమ్ సమ్ ఐడి ఇచ్చేస్తాను. సో ఐడి అనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైయర్. లైక్ దీన్ని నేను 30 అని చెప్పేసి ఇక్కడ తీసేసుకున్నాను. ఏదైనా నెంబర్ చేసుకోవచ్చు. ఇచ్చేసిన తర్వాత దీనికి లింక్ చేయడం కోసం యాష్ తీసేసుకుంటాను. ఓకే, యాష్ తీసేసుకొని 30 అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను రైట్ ఇక్కడ ఇందులో సమ్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం. ఇప్పుడు 30 పేజ్ రావాలనుకుంటున్నాం కాబట్టి
నెంబర్ 30 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇది లింక్ బేస్లో ఉంది. సో ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను నెంబర్ 30 మీద క్లిక్ చేయగానే ఏం పెద్ద వేరియేషన్ అనేది తెలియదు. సో ఏం చేస్తానంటే సమ్ మోర్ వర్డ్స్ని క్రియేట్ చేస్తాను. రైట్, చూడండి, ఎప్పుడైతే నేను ఈ లింక్ మీద క్లిక్ చేశానో అప్పుడు ఈ లింక్లో ఉండే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఐడి, ఈ ఐడిని క్యాచ్అప్ చేసుకొని దాన్ని టాప్ ప్లేస్లో కూడా తీసుకొచ్చేస్తాను అనమాట. ఇప్పుడు 30 అనేది ఇక్కడ ఉంది, నెంబర్ మీద క్లిక్ చేయగానే ఈ 30 అనేది టాప్ ప్లేస్లో కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా క్లియర్గా మీకు తెలియడం కోసం ఈ బుక్ మార్క్ అనేది నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసి వికీపీడియా ఓపెన్ చేస్తాను. సో ఈ వికీపీడియా లోపల ఈ క్రియేట్ బుక్ మార్క్స్ని యూజ్ చేస్తారు. సంబంధం ఇక్కడ ఏమి ఇంగ్లీష్లో ఇప్పుడు వికీపీడియా ఓపెన్ అయిపోయింది కదా. దీంట్లో నేను ఇప్పుడు నోట్స్ మీద క్లిక్ చేస్తాను. నోట్స్ మీద క్లిక్ చేయగానే ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్రౌజర్ లోపల యాష్ అని చెప్పేసి నోట్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూడండి, యాష్ అని చెప్పేసి నోట్స్ క్రియేట్ అయింది. అది నోట్స్ దగ్గర తీసుకొచ్చేసింది. ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోతాము. సో ఎగ్జాంపుల్ టాప్లో ఉన్నాం. ఎప్పుడైతే నేను నోట్స్ మీద క్లిక్ చేయగానే నోట్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. రైట్, ఈ విధంగా ఐడెంటిఫైయర్స్, ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైయర్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే ఇంగ్లీష్ ఏదైతే ఇక్కడ దీనికి లింక్లో ఉందో ఆ లింక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ యాష్ లోపలికి వచ్చేస్తుంది. అదే దీని ప్లేస్ లోపల నేను స్లాష్ పెట్టాను అనుకోండి. స్లాష్ పెట్టగానే ఏం చేస్తుంది, మరి మనం నిన్న స్లాష్ యూజ్ చేసాం కదా. సో స్లాష్ పెట్టగానే ఏం చేస్తుంది అంటే అది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పేజ్లో వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఎఫ్ని యూజ్ చేసినప్పుడు స్లాష్ యూజ్ చేసామనుకోండి, అది నెక్స్ట్ పేజ్కి నావిగేట్ చేసుకుంటుంది. స్లాష్ యూజ్ చేసామంటే సేమ్ పేజ్ లోపల టాప్లో కంటెంట్ తీసుకురావడానికి యూజ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్రాగ్మెంట్ ఐడెంటిఫైర్స్ని యూజ్ చేస్తాం. ఈ యొక్క యాష్ ఇచ్చి ఈ యొక్క కంప్లీట్గా ఈ ప్రాసెస్ని చేయడానికి క్రియేట్ బుక్ మార్క్స్ అని చెప్పేసి మనం అంటాం. ఓకే, ఓకే, రైట్, యా, ఓకే, యా. ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. We can discuss. If not, I'm stopping the screen. Yeah, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. If not, I'm stopping recording as well.